నెంబర్ 1 వాతావరణ హెచ్చరిక. ఢిల్లీ, తెలంగాణలతో పాటు దేశంలోని పలు ప్రదేశాలలో, ఈశాన్య గంగా ప్రాంతాలకు చెందిన ఉత్తర, మధ్య భారత ప్రాంతాలలో శీతల అలలు హెచ్చరికలు. కొన్ని ప్రాంతాలలో ముట్టడితో పాటు మారుతున్న వాతావరణం కారణంగా ధూళి, మేఘ మబ్బులు కమ్ముకునే అవకాశం. సాధారణ పనుల్లో జాగ్రత్త అవసరమని సూచించారు. నెంబర్ 2 కనకదుర్గ దేవాలయము. విజయవాడ కనకదుర్గ అమ్మవారి దేవస్థానం భవానీ దీక్ష 2025 డిసెంబర్ 11 నుండి 15 వరకు మొత్తం 5 రోజుల పాటు భక్తుల రద్దీ భారీగా ఉండే అవకాశం. ఈ దీక్ష పూర్తి చేసి అమ్మవారిని దర్శించుకోవడం కోసం లక్షలాది మంది భక్తులు విజయవాడకు వస్తారు. దేవస్థాన అధికారులు తెలిపిన ప్రకారం 7 లక్షల మంది భక్తులు ఈ సంవత్సరం రావచ్చునని అంచనా. అందుకుగాను దేవస్థానం భారీ ఏర్పాటు చేసింది. నెంబర్ 3 భారతదేశానికి ఆందోళన. ఈ 2025 డిసెంబర్ నాటికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మళ్లీ కొన్ని దేశాల నుండి వచ్చే బియ్యం మరియు ఇతర ఆగ్రో ఉత్పత్తులపై కొత్త ఇంపోర్ట్ టారిఫ్ విధించడానికి సంకేతాలు ఇచ్చారు. ఈ సూచనలు ప్రపంచవ్యాప్తంగా, ప్రత్యేకంగా భారతదేశ వ్యవసాయం మరియు రైతాంగంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. దీనివలన భారత ఎగుమతి మార్కెట్ తగ్గే ప్రమాదం, ధరలు పడిపోవడం, పోటీ ఎక్కువవడం వంటివి ప్రభావం అయ్యే అవకాశం. నెంబర్ 4 దేశ రాజకీయ చర్చ. దేశ రాజకీయ సామాజిక అంశాలు ఏవంటే మహిళల భద్రత, యువత నిరుద్యోగం, ఎలక్ట్రిక్ వాహనాల పెరుగుదల, పర్యావరణ మార్పులు, రైతుల సమస్యలు. ఇవి ప్రజల అభిప్రాయాలను బలంగా ప్రభావితం చేస్తున్నాయి. అంతేకాకుండా రాజకీయ వేడి, మతపరమైన పండుగలు, సోషల్ మీడియా ప్రభావం, ప్రజల అవగాహన పెరుగుదల ఇవన్నీ కలిసి దేశ రాజకీయ సామాజిక వాతావరణాన్ని బలంగా ప్రభావితం చేస్తున్నాయి. నెంబర్ 5 ఐటీ రంగం. భారత ఐటీ రంగానికి అమెరికా కొత్త వీసా రూల్స్ ప్రభావం. అమెరికా ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త H-1B వీసా నియమాలు భారత ఐటీ ఉద్యోగులపై ప్రభావం చూపవచ్చు. ముఖ్యంగా కొత్త స్కిల్ వెరిఫికేషన్ ప్రాసెస్ గురించి కంపెనీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, subscribe.